జోగిపేటవాస స్వయంభు జ్యోతిలింగాల రూప జోగినాథ స్వామి క్షేత్రం యందు ఈనాటి జోగినాథ స్వామి రథోత్సవ సందర్భంగా ఈనాటి తొలి పూజగా విఘ్నేశ్వర్ యొక్క అభిషేక కార్యక్రమము, గణపతి హోమము, తదనంతరము గరుడాగంగ స్నానము చేయడం జరిగింది. శ్రీ జోగినాథ స్వామి యొక్క కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా స్వామివారికి అభిషేక కార్యక్రమము, గరుడగంగ స్నానము ఈ కార్యక్రమంలో భాగంగా మరియు అన్నదాన కార్యక్రమము మరియు తదనంతరము స్వామి యొక్క సంధ్యా పూజ, సంధ్యా అభిషేకము, సాయంత్రం సంధ్యాభిషేకం ఉంటుంది. తదనంతరం మరియు పల్లకీ సేవ ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి ఈరోజు బయలుదేరడం జరిగింది. మళ్ళీ యథాస్థానం ఉమా సంగమేశ్వర దేవాలయం వరకు చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు తదనంతరం మరియు బుధవారం రోజున రథశిఖర స్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రథశిఖర స్థాపన భాగంగా జోగినాథ స్వామి దేవాలయంలో రథం యొక్క రథశిఖర స్థాపన పూజా కార్యక్రమంతో భాగంగా గౌనీ చౌరస్తా వరకు చేరుకొని అక్కడ రథం యొక్క శిఖర స్థాపన చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. జోగినాథ స్వామికి జై. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి తెలంగాణలోనే అతిపెద్ద లోహరథమైనటువంటి శ్రీ జోగినాథ స్వామి రథోత్సవ కార్యక్రమం నేటి నుండి ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు గరుడగంగ స్నానంతో ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గణపతి హోమము మరియు గరుడగంగ స్నానము ఆలయ అర్చకుల చేత మరియు ఇక్కడ పనిపాటల అయినటువంటి బోయల ద్వారా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించి జోగిపేట ప్రముఖులందరూ కలిసి రాగా పల్లకి సేవతో ఈరోజు గరుడగంగ స్నానం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరియు తదనంతరము ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఎల్లుండి ఏదైతే 25వ తేదీన రథశిఖర స్థాపన అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రథోత్సవ భాగంగానే తేదీ 28వ రోజున రథ యాత్ర కూడా అత్యంత శోభాయమానంగా రాత్రి 9 గంటల నుండి ప్రారంభమై తెల్లవారుజామున వరకు జోగిపేట నడిబొడ్డున నుండి గౌనీ చౌరస్తా నుండి జోగినాథ గుట్ట వరకు తీసుకురావడం జరుగుతుంది. మరియు శివపార్వతుల కళ్యాణము మరియు లంకదాన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమానికి అశేష జనవాహిని ఇచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరున మా రథోత్సవ కమిటీ తరఫున వేడుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు జోగిపేటలో వెలిసినటువంటి జోగిపేట జోగినాథ స్వామి యొక్క జాతర ఉత్సవ సందర్భంగా మరి ఈరోజు పురోహితులు చెప్పినట్టు గణపతి హోమముతో మొదలయ్యి మరి గరుడగంగ స్నానముతో మొదలై ఇంకా కార్యక్రమాలు 2వ తారీఖు నుంచి ఈరోజు 23వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు దినదినము మరి యొక్క జాతర ఉత్సవాలు భాగంగా కార్యక్రమాలు ఉంటున్నాయి కనుక మరి యొక్క కార్యక్రమం పెద్దలు మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కమిటీగా ఏర్పడి ఈ యొక్క కమిటీ మరి జోగిపేట పెద్దలైనటువంటి వ్యాపారస్తులు అయితేనేమి, కుల పెద్దలైతేనేమి, రాజకీయ పెద్దలైతేనేమి వీరందరి యొక్క సమక్షంలో ఈ యొక్క జాతరను పన భేదం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ యొక్క జాతర కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా మనం నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా మనమందరము మన రాజకీయాలు పక్కపెట్టి, కులాలు పక్కపెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు వ్యాపారస్తులు అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జాతర ఉత్సవాల్లో ప్రతి కులానికి ఈ జాతరలో ఒక భాగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ పెద్దలు అందరూ మీరందరూ చిన్నతనం పెద్దతనం లేకుండా మీ అందరూ భాగస్వామి అయ్యి ఈ యొక్క జాతర ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుంచి మన పెద్దలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా పెద్దలైనటువంటి మరి చాలామంది మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి మనమందరము ఈ యొక్క జాతర ఉత్సవాన్ని
మన ముందు తీసుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టేసి మనం అందరం కూడా ఈ యొక్క జాతర ఉత్సవాల్లో పాల్పంచుకొని తనంతో ఒక సహకారం అందిస్తూ ఈ జాతర ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నరసన్న ఛానల్ ముచ్చటకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో మనందరం కూడా పెద్ద ఎత్తున సహకరించి గ్రామాల నుంచి ప్రజలందరినీ రప్పిస్తేందుకు మనందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం.